మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్లో ఏది మంచిదో తెలుసుకుందాం. అంటే ఇందులో బంగారం, వెండి, భూమి, అపార్ట్మెంట్స్, లేకపోతే షేర్స్ ఈ రకంగా ఉంటాయి కదా. అందులో అంటే మాకు తెలుసున్న మంచిదే చెడు కాదు, అసలు అతనికి మంచి జరిగిందనమాట. ఒక ఆయన మరి 20,000 జీతంతో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక జాబ్లో చేరాడు. జాబ్లో చేరినప్పుడు ప్రైవేట్ ఉద్యోగంలో ఒక ఆసామీ దగ్గర వ్యవసాయ లెక్కలు ఏవో రాయటం అవి చేస్తున్నాడు అనమాట. చేస్తూ ఉంటే అతనికి ఏదైనా డబ్బులు మిగిలినా ఏం చేసినా చిన్న ఒక 1 గ్రామ్ గోల్డ్ కొని దాచుకోవటం అలవాటైందనమాట. 1 గ్రామ్ కానీ లేకపోతే బాగా డబ్బులు మిగిలినాయి అనుకోండి, ఒక 5 గ్రామ్స్, ఎన్ని డబ్బులు ఉంటే అన్నీ ఇంకేమి చేసేవాడు కాదనమాట. ఎందువల్ల అంటే అపార్ట్మెంట్లు ఇటువంటివి స్థలాలు ఇవి కొనుక్కుంటే మరి అదో రకమైన ఇబ్బంది అని అతను అనుకున్నాడు. ఇది అయితే చిన్న ఇన్వెస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. మరి బ్యాంకులో డబ్బులు దాచుకుంటే అది చుట్టాలందరికీ తెలుస్తుంది. అతని అభిప్రాయం ప్రకారం ఏంటంటే అతను వచ్చిన డబ్బులన్నీ దాచుకున్నట్లయితే యజమాని కూడా ఇతను చూసి జాలిపడి 20,000 జీతం వల్ల ఇతనికి ఏమీ లేదు పాపం, పెళ్ళాం బిడ్డలతో ఉన్నాడు అని చెప్పేసి ప్రతి నెల ఏదో కొంచెం అదనంగా అతనికి లాభం కలిగినప్పుడు ఇచ్చేవాడు అనమాట. అది కూడా దాచుకుని అతను బంగారం కొనుక్కునేవాడు. అతని ఇన్వెస్ట్మెంట్ అతనిది, అతని స్ట్రాటజీ అతనిది. అయితే వేరే మనం ఏదైనా షేర్స్ ఇవన్నీ కొనుక్కున్నాం అనుకో, చుట్టుపక్కల చుట్టాలందరికీ తెలుస్తుంది అని అతను అనుకునేవాడు. అతను బాగా డబ్బు ఉన్నవాడు అనుకుంటారు, అందుచేత ఏమీ సాయం చేసేవారు కాదనమాట. అది సాయం చేయరని ఇతని ఉద్దేశం. ఇతను ఎప్పుడూ కూడా లేదు, ఏమీ లేదండి, మరి కొంచెం సాయం చేయండి అని అడిగేవాడు. అంటే ఇది ఉన్నదంతా బంగారం కొనేసుకునేది. ఈ రకంగా స్ట్రాటజీలో ఉండేసరికి పిల్ల వివాహానికి వచ్చింది. వివాహానికి కూడా ఇతను ఏదో 25,000 తక్కువ జీతంలో బతుకుతున్నాడు అని చెప్పేసి అందరూ సాయం చేశారు. ఆ గట్టెక్కిపోయింది. అతనికి ఆఖరిని మరి యజమానికి కూడా కంటగింపుగా ఉండేది కాదు. అతను ఏదో వీలైనప్పుడల్లా సహాయం చేస్తూనే ఉండేవాడు. ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకోకుండా గోల్డ్ కొనుక్కునేవాడు. అలా గోల్డ్ కొనుక్కుంటే అతనికి 6 kg గోల్డ్ అయింది. అతని వయసు 50-55 వచ్చేసరికి 6 kg గోల్డ్ అయింది. అతని పిల్లలకు కూడా ఇదే చెప్పేవాడు, మీరు డబ్బులు ఉన్నప్పుడల్లా ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, గోల్డ్ కొనేసి దాచుకోండి. ఇది మన చుట్టాలకి వాళ్ళకి కూడా పెద్ద తెలిసే అవకాశం లేదు అని చెప్పేసి అంటే ఆ రకంగా దాచుకున్నారు. పిల్లల ఇద్దరికి కూడా చెరుకు 6 kg సంపాదించారు. ఆఖరిని యజమాని దగ్గర పని చేయలేక ఇతనికి 60 ఏళ్ళు వచ్చేసరికి చేయలేకపోయి కళ్ళు కనపడక చేస్తూ ఉంటే, సరే అతను రిటైర్మెంట్ చేసేసి నాయన వేరే వాళ్ళని వేసుకుంటాను కుర్రోళ్ళు, సరే అని ఈ 6 kg బంగారం ఉందిగా దీంతోపాటు బతకడం మొదలుపెట్టాడు. ఇది ఈ బంగారం వాల్యూ కూడా పెరిగిందనమాట బాగా. ఇది అందరికీ అతను చెప్పాడు, నేను ఈ విధంగా చేశాను. మరి పిల్లలందరికీ కూడా వాళ్ళిద్దరికీ చెరుకు 6 kg ఉందిట. ఇదైతే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మరి దీనికి ఎంత ఓపిక కావాలి, ఎంత స్ట్రాటజీ కావాలో మరి ఆలోచించాలి. థ్యాంక్ యూ విషయం విన్నందుకు.
ఏదైనా బంగారం కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, చక్కటి ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.